హలో మమ్మీస్, వెల్కమ్ టు డా జర్నీ. మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, మా బాబుకైతే ఇప్పుడు 18 నెలలు. మీరు గనక న్యూ మామ్స్ అయితే పేరెంటింగ్ విషయంలో కానీ, పిల్లల డైట్ విషయంలో గానీ, లేకపోతే ఏదైనా కామన్ డౌట్స్ ఉన్నా, ఫియర్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా మీ కామెంట్స్‌లో నాకు తెలపండి. సో, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో ఈవినింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. స్నాక్, అలాగే ప్లే టైమ్, అలాగే డిన్నర్. ఇప్పుడైతే స్నాక్ కోసము బాయిల్డ్ స్వీట్ కార్న్ అయితే ఇచ్చాను. అందులో కొంచెము బటర్ అండ్ కొంచెము మిరియాల పొడి, కొంచెం సాల్ట్ అయితే కలిపిచ్చాను. సో, నేను రికార్డ్ చేసే లోపలే మొత్తం తినేసాడు. ఇప్పుడు టైం అయితే 5:00 అయింది ఈవినింగ్. మా బాబైతే రోజు ఆఫ్టర్‌నూన్ తిన్న తర్వాత పడుకొని 4:30కి అయితే తను లేస్తాడు. సో, లేచేసరికి ఏదైనా స్నాక్ అయితే నేను రెడీగా ప్రిపేర్ చేసి ఉంచుతాను. స్నాక్ తిన్నాక అయితే ఇట్లాగా ప్లే గ్రౌండ్‌కి తీసుకొస్తాము. సో, ఇలా ఈవినింగ్ పూట పిల్లల్ని బయటికి తీసుకురావడం వల్ల అయితే చాలా ఉపయోగాలున్నాయి. మేమైతే మా బాబు 3 మంత్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి కూడా ఈవినింగ్ టైంలో పార్క్‌కి గానీ, లేకపోతే టెర్రస్ మీదకి గానీ, లేకపోతే బాల్కనీలోకి గానీ తీసుకెళ్ళేవాళ్ళము. ఎందుకంటే వాళ్ళకి బయట ఉన్న సన్‌లైట్, ఫ్రెష్ ఎయిర్, బయట ఉన్న వెలుతురంతా వాళ్ళకి తగులుతుంది. మంచిగా రిఫ్రెష్ అవుతారు అని చెప్పేసి. అలాగే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో, పిల్లలకైతే మంచి నిద్ర పడుతుంది. డీప్ స్లీప్ అయితే ఉంటుంది. మధ్యరాత్రిలో లేవడం ఉండదు. సో, మా బాబైతే ఇలా ప్లేకి తీసుకెళ్ళిన ప్రతిరోజు కూడా మంచిగా ఎర్లీ మార్నింగే లేచేవాడు. డిస్టర్బ్డ్ స్లీప్ అయితే లేకుండా మంచి నిద్ర అయితే పడుతుంది. అలాగే బ్రెయిన్ కూడా చురుగ్గా ఉంటుంది. సో, బయట అందరిని చూడడము, ఆ సౌండ్స్, బర్డ్ సౌండ్స్ వినడము, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అయితే నేను ఇంటికొచ్చేసరికయితే మా బాబుకి స్వీట్ పొటాటో అలాగే చపాతీ కలిపి నేను చపాతీలా చేశాను. సో, ఇందులో కొంచెం చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు జీరా పౌడర్ వేసి సాఫ్ట్‌గా నెయ్యి వేసి కాల్చుకున్నాను. నేనైతే నా ఛానల్‌లో చాలా రెసిపీస్ అయితే షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. మీరెవరైనా చూడకపోతే ఒకసారి పిల్లలకి యూజ్ అయ్యే చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్.